కృష్ణా నదికి భారీగా వరదొచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కి ఊహించని విధంగా వరదొస్తోంది. దీంతో బ్యారేజ్లో వరద ప్రవాహం 12 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2,54,135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలని అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్, ఆర్టీఓ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతుంది. 2,54,135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మొత్తం 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని అధికారులు వదలడం జరిగింది. అంతకంతకు ప్రవాహం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి పెరిగింది. మొత్తం దాదాపు 2,54,000 క్యూసెక్కుల వరద నీరు ఇప్పుడు చేరింది. సాయంత్రానికల్లా ఇది 3 లక్షలు దాటే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. రాబోయే 2 రోజుల్లో ఇది 5 లక్షల వరకు కూడా చేరే అవకాశం ఉంటుంది. మొత్తం అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అటు జిల్లా కలెక్టరేట్ లోను, ఆర్టీఓ ఆఫీసుల్లోనూ కూడా మొత్తం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 70 గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తా ఉన్నారు. ఇప్పటికే పంట పొలాలకు కావాల్సిన సమృద్ధిగా నీరు అందినటువంటి నేపథ్యంలో వచ్చిన వరద నీటిని కూడా మొత్తం వచ్చిన 2,54,135 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. 70 గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మొత్తం పెద్ద ఎత్తున వరద నీరు కృష్ణానదికి తాకింది. కృష్ణానది నుంచి కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా ఎక్కువ వాటర్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల వరద నీరు తాకిడి పెరుగుతా ఉంది. దీంతో 2,54,135 క్యూసెక్కుల వరద నీరు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ చేరింది. ఇది మధ్యాహ్నానికల్లా 3 లక్షలకు చేరుద్ది. సాయంత్రానికల్లా ఇది 4 లక్షలకి, రేపటికల్లా దాదాపు 5 లక్షల క్యూసెక్కులకి చేరే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే అంచనా వేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీసుల్లో కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అటు మున్నేరు, ఇటు కట్టెలేరు, దాదాపు ఈ బుడమేరుకి కూడా వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వరద నీరు పెరిగినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలకు రాకపోకలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీటి మట్టం పెరిగినటువంటి నేపథ్యంలో నది పరివాహక ప్రాంతంలో మొత్తం లంక గ్రామాలు, ముఖ్యంగా లంక గ్రామాలు మునిగిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ లంక గ్రామాలకి వరద తాకిడి పెరిగినటువంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాలన్నీ కూడా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం చేసింది. మొత్తం వచ్చినటువంటి వాటర్ 2,54,000 క్యూసెక్ల వరద నీటిని పూర్తి స్థాయిలో సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేఈ మెయిన్ కెనాల్కి 4,119 క్యూసెక్కులు, కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ కి 10,000 క్యూసెక్కులు, అదే గుంటూరు ఛానల్ కి కొంత నీరుని కూడా వదిలినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇక్కడ మనం చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 12 అడుగులకు పైగా నీటి మట్టం ఇక్కడ మొత్తం వచ్చేసింది. ఇంకా ఈ గంటకి ఈ నీటి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం సముద్రంలో వచ్చినటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకెళ్ళకూడదని చెప్పేసి నిషేధం విధించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీనిపైన ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.